చేసినటువంటి ప్రతి ఒక్క మాదిగ జాతి బిడ్డలకు నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అత్యవసర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకే అధికారాన్ని ఇస్తూ రెండు నెలల కిందట సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలుపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మాదిగల్లో చాలా బాధాకరంగా ఉంది. కానీ మాదిగలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు పైన అపారమైన నమ్మకము, గౌరవం పెట్టుకున్నారు. ఆయన ద్వారానే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాల, మాదిగ, రెడ్డి ఉపకులాలకు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఫలాలు అందజేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని, ఆ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో అతి తొందరలోనే మనం ఎస్సీ వర్గీకరణ సాధించుకుంటామని ప్రతి మాదిగలు తమ యొక్క నమ్మకాన్ని తెలియజేస్తున్నారు. అలాగే మనము మన ఆత్మగౌరవమైనటువంటి దండోరా జెండాను ప్రతి గ్రామంలో ఎగరవేయాలి. అలాగే ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల అందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ దాని యొక్క ఫలితాలు, ఆవశ్యకత, ఉద్యమం గురించి ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్న చదువురాని మాదిగలకు వివరించి చెప్పి, అలాగే ఎస్సీ వర్గీకరణ యొక్క ఫలాలు మనం అందరం అనుభవించాలంటే దానికి ప్రతి గ్రామంలో ఉన్న మాదిగ బిడ్డలు చదువుకోవాలని చెప్పి, చదువు ద్వారానే మన జాతి అభివృద్ధి చెందుతుందని వారికి తెలియజేసి, దీనికి మాదిగ ఉద్యోగులు, మాదిగ మేధావులు అందరూ తమ బాధ్యతగా తీసుకొని ఈ దసరా సెలవుల్లోనే తమ గ్రామాలకు వెళ్ళి, ఎలా తమ గ్రామాలకు వెళ్తారు, అక్కడ ఎవరెవరు సొంత ఊరిలో వాళ్ళు చిన్నపాటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ఉద్యమం గురించి వాళ్ళకు వివరించి చెప్పాలని నేను తెలియజేస్తున్నాను. టౌన్ ప్రాంతంలో ఉన్న మనం ప్రతి ఒక్కరికి ఎస్సీ వర్గీకరణ అంటే తెలుసు, కానీ గ్రామాల్లో ఉండే వారికి